అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మనం ఇప్పుడు విశాఖ జట్టి ప్రాంతంలో అయితే ఉన్నాం. అయితే ఈ వరుస వాయుగుండాలు, అల్పపీడనాల వల్ల ఈ మత్స్యకారుల జీవనోపాధి అయితే కోల్పోతున్నారు. అయితే వీళ్ళని ప్రభుత్వం వేటకి నిషేధించి వేటకి వెళ్ళనివ్వకుండా అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం మొత్తం ఈ జట్టీలో మొత్తం ఈ మత్స్యకారుల పడవలన్నీ జట్టీకే పరిమితం అయ్యాయి. ఎందుకంటే ఈ తుఫాన్ కారణాల వల్ల వీళ్ళని వేటకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు మత్స్యకారులు అయితే ఉన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ఈ జీవనోపాధి కోల్పోవడం వల్ల ఏం చెప్తారని చెప్పి మనతో పాటు మత్స్యకారులను అడిగి తెలుసుకుందాం. వీరన్ గారు చెప్పండి, ఏం చెప్తారు? ఈ వత్స వాయుగుండాలు, తుఫాన్ల వల్ల మిమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి అయితే లేదు. మత్స్యకారుల జీవనోపాధి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ సీజను వెళ్ళిన దగ్గర నుంచి బోట్లోకి తుఫాన్లు రావడం, అది వాళ్ళకి ఫిషింగ్లో లేకపోవడము, వాళ్ళకి చాలా ఖర్చు అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారులకు జీవనోపాధి కోల్పోతున్నారు. ఇలాగే వచ్చిన తుఫాను కల్లా డిపార్ట్మెంట్ వారు, గవర్నమెంట్ వారు, తర్వాత ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ కలిపి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేసి బోట్లు ఉండిపోండి, బోట్లు వెళ్ళొద్దు, బోట్లు చాలా సీరియస్గా వస్తుంది తుఫాన్లు అని చెప్పేసి మమ్మల్ని ఆపడం జరుగుతుంది. ఆ ఆపడంలో మా వాళ్ళు ఏం చేస్తారో సగంలో వెళ్ళి తిరిగి రావడం వల్ల ఆ ఖర్చులు అయిపోతున్నాయి. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా దూరం పోర్టు వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ కూడా ఆయిల్ ఖర్చు అయిపోయి అక్కడ కూడా ఉండిపోతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది పడి జీవనోపాధి కోల్పోయి తర్వాత వాళ్ళకి లాసులు ఎక్కువ రావడం వల్ల బోట్లలో జట్టుకు పరిమితం అవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళకి దీన్ని బట్టి చూస్తుంటే మత్స్యకారులు ఎలా బ్రతకాలా, ఎలా రోడ్డు కడుపు చేతిని పట్టుకుని అలో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ప్రభుత్వం ఏమీ సహాయం చేయట్లేదు. అందరికీ సహాయం చేస్తున్న మత్స్యకారులకి సహాయం చేయట్లేదు. ఆ మత్స్యకారు భరోసా ఇస్తానన్నారు, దాన్ని కూడా ఇలాగా పవన్ కళ్యాణ్ గారు 20,000 రూపాయలు ఇస్తానన్నారు. 10,000 రూపాయలు ఉన్నది, అది కూడా ఇంతవరకు అసలు ఏం మాట్లాడలేదు. నెమ్మదికి నీరెత్తినట్టుగా దాన్ని అలాగే ఉండించారు. అప్పుడు అంటున్నారు, ఇప్పుడు అంటున్న కాలం అలా పొడిగించుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మత్స్యకారులు ఏమి తినాలి, బతకాలి? బోటు వాంటలు లేని పరిస్థితి 1,00,000, 2,00,000, 3,00,000 అలా పెడుతూ ఉంటున్నారు. ఇలాగ వరుసనే తుఫాన్లు వస్తే మా పరిస్థితి ఏంటని మీరు అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది, మేము చెప్పవసరం లేదు. దీన్ని బట్టి మీరు ప్రభుత్వం ముందుకొచ్చి ఏదో సాయం చేస్తే మరి మత్స్యకారులకి అందరికీ ఉపయోగపడినట్టు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఓట్లేసి గెలిపించేది దానికే కదా మరి చేసాం. దీన్ని బట్టి మా పరిస్థితి ఏంటి? వేసేయండి ఓట్లు అంటారు. వేసిన తర్వాత మా మొక్కలు కూడా చూడరు. మత్స్యకారులకి బలం ఉంది, మత్స్యకారులు బలం ఇస్తామని చెప్పారు. మత్స్యకారులు బలం ఇస్తాము, దీనివల్ల మీకు చాలా మెరుగు చేస్తాము అన్ని వాగ్దానాలు చేసి వాగ్దానాలను నీరు కలిపేసి మమ్మల్ని గంగలు ముంచేసి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది ఎలా అన్యాయం, ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మీరు సభలో మన గవర్నమెంట్ దృష్టిలో, మరి స్టేట్ గవర్నమెంట్లను మరి అక్కడ అసెంబ్లీలో పెట్టి దీన్ని తొందరగా అమలు చేసి మాకు డబ్బులు రిలీజ్ చేసి పాత సబ్సిడీ కూడా 12 సంవత్సరాలు సబ్సిడీ 12 నెలలు సబ్సిడీ బెండింగ్ ఉంది, అది కూడా ఇవ్వమంటే అది కూడా ఇవ్వట్లేదు. ఇలా చేస్తుంటే మరి మత్స్యకారులకు మీరు ఆ భరోసా ఇచ్చారు, మాట ఇచ్చారు, అన్నీ చేశారు. దీనివల్ల మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళేసి మళ్ళీ పొగిడించుకెళ్తే పరిస్థితి ఏంటి? మరి రోడ్డు పెట్టవలసి వస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీకే నష్టం, మాకు కాదు. మేము పల్లగా చెడిపోతాం కాదు, మీకు కూడా మేము చేసే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దీన్ని ఆలోచించుకొని ముందుకు వచ్చి మాకు ఏదో సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. వీరన్ గారు, ఇప్పుడు మొత్తం చూస్తున్నాం, మొత్తం బోట్లన్నీ జట్టీకే పరిమితం అయ్యాయి. దీనివల్ల తుఫాన్ వల్లే అంటారా ఇదంతా? మొత్తం అంతాను తుఫాను వల్లే అండి, తుఫాను వల్లే జట్టీగా పరిమితం అవుతున్నాయి. ఎందుకో తెలిసిన ఇప్పుడు డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు వచ్చేయండి జారీ చేస్తున్నారు. ఎమ్మటే వాళ్ళు మాట వినకపోతే మళ్ళీ ఇబ్బందులు వచ్చినా మాకు ఏ సాయం చేయలేము. మొన్నటికి మనం 4 బోట్లు ఒకటి ఫైర్ అయింది, ఒకటేమో సింక్ అయింది, ఒడ్డు కొట్టుకోదు. ఒకటేమో గంగవరం ఏరియాలో అది ఒకటే సింక్ అయిపోయింది, ఒడ్డు కొట్టుకొచ్చింది. ఇలాగ 4 బోట్ల పరిస్థితి. ఇప్పటి వరకు ఏమి ఇస్తానని మాట ఇచ్చారు, ఇప్పటి వరకు అదే గత ప్రభుత్వం అయితే ఇమ్మీడియట్లీ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు డబ్బులు. 17 కోట్లు, 14 కోట్లు, 15 కోట్లు శాంక్షన్ చేశారు, అమ్మటమ్మటే రిలీజ్ చేశారు. దీన్ని బట్టి
దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఎప్పుడు ఇస్తారు మాకు అనేది ఒక ఆలోచన వస్తుంది. దాని మీద మేము చాలా బాధపడుతున్నాము. ఎన్నోసార్లు లెటర్లు పెడుతున్నాము, అందరికీ ఇంటిమేట్ చేసాము. మరి చంద్రబాబు గారికి పంపించాము, ఎమ్మెల్యే గారికి పంపించాము, తర్వాత కలెక్టర్ గారికి పంపించాము, డిపార్ట్మెంట్కి లెటర్లు పెట్టాము. అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. దీని వరకు దాని మీద స్పందన లేకుండా ఎవరికారు అలా కూర్చొని మాకు ఏ ఉపాధి లేకుండా ఇలాగా దారికి గాలికి వదిలేస్తే మరి బాగలేదని మేము మనం చేస్తున్నాము. అంటే ఓట్ల ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం అని చెప్పి నాయకులు వస్తున్నారా? మిగతా ఓట్లకి మీకు సహాయం చేసే కార్యక్రమంలో అయితే నాయకులు పూనుకోవట్లేదంటారా? ఏమంటారు? ఓట్లకు వచ్చేటప్పుడు మేము చాలా వరకు న్యాయం చేయమని చెప్పండి, చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు దాన్ని చేస్తామని అంటున్నారు కానీ అదే పెడతామంటున్నారు కానీ పెట్టట్లేదు. దీనివల్ల అది ఎంతవరకు మనం నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదనే ఉద్దేశంతో మేము చాలా బాధపడుతున్నాము. ఈ బాధ మాత్రం చాలా వరకు అది మీకు ఎదురవుతుంది అనే ఆలోచనలో కూడా మేము ఉన్నాము. ఇది మాది సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు వచ్చి మాకు తొందరగా వచ్చే రాయితీలు ఎంత ఇస్తే బాగుంటుందని నేను మనం చేస్తున్నాను. సార్ చెప్పండి, ఈ తుఫాన్ల వల్ల బోట్లన్నీ పరిమితం అయిపోయి వెళ్ళట్లేదు, ఎలా బతుకుతారు మత్స్యకారులు? ఏ విధంగా జీవనోపాధి పొందుతారు? ఫిషింగ్ బోట్లు వేటకి వెళ్తే వేటలు పెద్దగా ఉండట్లేదండి. ఈ తుఫాను వల్ల ఏదో తుఫాను కదిలితే ఫిషింగ్ బాగుంటుందని వెళ్తున్నాం అనుకోదరికి ప్రభుత్వం ఏమో జారీ చేస్తున్నారు ఏడీ ఆఫీస్కి, ఫిషర్మెన్ డిపార్ట్మెంట్కి, కలెక్టర్ గారికి. వాళ్ళేమో చెప్పగానే మేము సగదారులోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం వల్ల ఆయిల్ ఖర్చు అవుతుంది, బోటు వాంట్లు లాస్ అవుతున్నారు, లస్కర్స్ లాస్ అవుతున్నారు. దానివల్ల అన్నీ ఇబ్బంది అవుతున్నాయి. తిరిగి మళ్ళీ పంపించాలనుకుంటే 2 లక్షలు 3 లక్షలు లాస్ అవుతుంది. ఆ లాస్ను మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే మాకు ఏ విధంగా మత్స్య సంస్థ అక్కడేమో ఇబ్బంది పడుతున్నాం వెళ్ళేందుకు, వేటకి వెళ్ళేందుకు. ఏది దాని కారణం వల్ల మాకు ఏ ఇబ్బంది వల్ల గవర్నమెంట్ మాకు ఇవ్వాల్సిన నిధులు ఏ ఉన్నాయో, ఏవి మాకు ఇవ్వాల్సి ఉన్నాయో మత్స్యకార భరోసా ఇంతవరకు అమలు చేస్తానన్నారు. అక్టోబర్ అన్నారు, సెప్టెంబర్ అన్నారు, ఏదీ లేదు. ఇప్పుడు మళ్ళీ నవంబర్ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేస్తాను అంటున్నారు. అది కూడా పుణ్యం కట్టుకుంటే లష్కర్ అన్నలు కొద్దిగా ముందుకి వాళ్ళు సంతోషిస్తారు, లేదనుకుంటే రేపొద్దున రాబోయే కాలాలకి ప్రభుత్వాలకి ఇబ్బంది పడతారు. అది సార్ చెప్పండి, ఏం చెప్తారు? చాలామంది జీవనోపాధి కోల్పోతున్నారు కదా, అన్నీ ఈ డీజిల్ ఖర్చులు కూడా రావట్లేదు, ఏం చెప్తారు మీరు? డీజిల్ ఖర్చులు అంటే సారు ఇప్పుడు తుఫాను పరిస్థితి వచ్చింది. తుఫాను ఏటకెళ్ళి మధ్యలో ఏం జరుగుతున్నాయంటే అటు భావనపాడు వెళ్ళాలా, ఇటు విశాఖపట్నం రావాలా, మధ్యలో ఈ తుఫాన్ అని పేరుతో ఈ ఆఫీసులు చెప్పేసి మత్స్యకారులకి ఇలాగ పాడు చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తుఫాన్లో ఒకటి ఎక్కడికి వెళ్ళి మత్స్యకారులకి ఏం రావట్లేదు. అంటే వేట అయితే అయిపోతుంది కదా, ఈ తుఫాను వల్ల మత్స్యకారులకు వేట కోల్పోతున్నారు, జీవనోపాధి అవ్వదు, ఏం చెప్తారు? జీవనోపాధి అవ్వదంటే మరి ఆయిల్ ఖర్చులు అవుతాయి సార్. ఆయిల్ ఖర్చు అయిన తర్వాత ఏంటంటే పెట్టుబడి పెడతారు. కూడా వాంటలు కూడా అప్పులు చేసి బోట్లు పంపిస్తున్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ వాయిజీలకి కనీసం ఒక వాంటర్కి 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అప్పులు చేసి బోట్లు వేటకు పంపుతున్నాం. వేటకు పంపిన తర్వాత కూడా మధ్యదారులు నీళ్ళ తుఫాన్ రావడం వల్ల అటు వరిసే వెళ్ళకపోతున్నారు. ఇటు కలిగిపట్నం నుంచి ఇటు రావాలనుకుంటే దరిదాపు ఒక 30,000 రూపాయలు లాసు. ఆయిలే, డీజిలే, ఐసు, ర్యాస్ను అన్నీ లెక్కేసుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో లస్కర్స్ 2 నెలలు హార్బర్లోని నిషేధించిన తర్వాత మత్స్యకారుల తాలూకా భరోసా అరేంజ్ చేస్తానన్నారు. అది ఇంతవరకు అరేంజ్ చేయలేదు. అది ఏదో జీవనోపాధం కోసం వాళ్ళ కోసమైనా మనకి డబ్బులు రిలీజ్ చేస్తే మాకు మత్స్యకారులకు అనేది మెయిన్ ప్రభుత్వం ద్వారాగా మాకు ఏదో అవకాశాలు రావట్లేదు. అంటే ఒక బోటు వేటకి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్తారు, ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక బోటుకి 9 నుంచి 10 మంది దాకా వెళ్తారండి. బోటు ఒక ఇప్పుడు డీజిల్ రేటు 100 లీటర్ల ఆయిల్ 10,000 రూపాయలు పడిపోతుందండి. 10,000 రూపాయలు అంటే మినిమమ్ 2,000 లీటర్లు వేసుకున్న బోట్లు ఉన్నారు, 4,000 లీటర్లు వేసుకున్న బోట్లు ఉన్నారు, 5,000 లీటర్లు వేసుకున్న బోట్లు ఉన్నారు. మ్యాక్సిమం ఒక 5-6 లక్షల పైన ఖర్చు అవుతుందండి, తక్కువ అవుతుందండి. ఐసు ఆయిల్ లెక్కేసుకుంటే ఇంకా వగర ఖర్చులు అంటుంటే 7-8 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఫస్ట్ పెట్టుబడి పెట్టి అందాలంటే బోటు ఓనర్లు కూడా అప్పు చెప్పి ఎవరు ఇందులోని బాగా సంపాదించే ఓనర్సే కాదండి. అప్పులు చేసి బోటు ఓనర్లు చేసుకొని ఏదో అలాగా మత్స్యకారుల మీద బతుకుతున్నాం కాబట్టి జీవనోపాధి సముద్రం మీద ఇక్కడ విడిచి ఇంకెక్కడికి వెళ్ళాం కాబట్టి దీన్నే నమ్ముకుని ఆ గంగమ్మ పుత్రులు కాబట్టి ఓనర్లు కూడా ఒకప్పుడు లస్కర్స్ డ్రైవర్లేనండి, వాళ్ళు అప్పులు చేసి ఓనర్లు అయ్యారని బాధ ఒకటే కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓనర్లు కూడా గవర్నమెంట్ ద్వారా మాకు ఏదో అవకాశాలు ఏదో ఇప్పించినట్టుకుంటే బాగా ఫిషింగ్లు అయితే మొత్తానికి లేవండి. అదేదో ఫస్ట్ వాయిస్ ఏదో ఉంటాయనుకుంటే తుఫాన్లు రావడం, ఇప్పుడేమో మళ్ళీ తుఫాను అని చెప్పడం వల్ల దానివల్ల రిటర్న్ రావడం వల్ల మాకు బాగా లాస్ పోతున్నాం. బోటు ఓనర్స్ అని కానీ లస్కర్స్ కానీ బోటు మీద గంగ మీద బతుకున్న ప్రతి ఒక్క పరిశ్రమ మనుషులందరూ ఉపాధి పొందిపోతున్నారు.
ఇది గంగపుత్రులు గంగను నమ్ముకొని గంగమ్మ తల్లిని నమ్ముకొని సముద్రం వేటకైతే వెళ్తున్నారు. అయితే వేటకెళ్ళినా ఒక్కొక్కసారి ఆశాజనకంగా ఉండదు. ఒక బోటు వెళ్ళాలంటే 10 మంది దాకా వెళ్తుంటూ ఉంటారు. అందులో డీజిల్ మొత్తం దాని మెయింటెనెన్స్ ఖర్చులు దగ్గర 5-6 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని వెళ్ళినా ఆశాజనకంగా ఒక్కొక్కసారి వేట అయితే దొరకదు. ఇదే సమయంలో ఈ తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అని చెప్పి ప్రభుత్వం అయితే లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు అన్నవాడు చాలా ఇబ్బంది పడుతున్నారు, తన జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులను కంపల్సరీగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎలక్షన్ అప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, అవన్నీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయితే ఉండట్లేదని చెప్పి వీళ్ళు వాపోతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉండి మత్స్యకారుల భరోసా అయితే ఇప్పించాలి. 12 నెలలుగా ఉన్న భరోసా, పెండింగ్ భరోసా కూడా ఇప్పించి మాకు ఆదుకోవాలని చెప్పి వీళ్ళంతా అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.